రాంచీ టెస్టులో టీమిండియా అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసిన భారత్ విజయానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రాంచీ టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న టీమిండియా గెలుపు దిశగా దూసుకెడుతోంది. మరో 152 పరుగులు చేస్తే సిరీస్ భారత్ వశం కానుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. 10 వికెట్లు భారత్ చేతిలో ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసి భారత్ కంటే ఆధిక్యాన్ని సాధించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం చాప చుట్టేసింది. భారత బౌలర్ల ధాటికి 145 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను తక్కువకే ఆలౌట్ చేసిన భారత్ ఆ తర్వాత ధాటిగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లలోనే 40 రన్స్ చేశారు. దాంతో భారత జట్టు మూడో రోజు ఇంగ్లాండ్పై పైచేయి సాధించింది. రోహిత్ సేన సిరీస్ను ఒడిసి పట్టేందుకు 4వ రోజు 152 రన్స్ కావాలి. అయితే స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై మనోళ్లు చిన్న టార్గెట్ను ఛేదిస్తారా లేదా చేతులెత్తేస్తారా అనేది చూడాలి. రాంచీ టెస్టులో కుర్రాడు ధ్రువ్ జురేల్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం టెస్టులో 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేదార్చుకున్న అతడు ఇప్పుడు సెంచరీ మిస్ అయ్యాడు. అయితేనేం చిరస్మరణీయ ఇన్నింగ్స్తో దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ ధాటికి ఒక దశలో 117 రన్స్కే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడిన టీమిండియాను జురేల్ ఆదుకున్నాడు.